టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రేక్షకుల్లో ఊహించని బజ్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే రాజసాబ్ సినిమాతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో కీలక పాత్ర పోషించిన రిద్ధి కుమార్ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రాధేశ్యామ్ సినిమా కమర్షియల్ పరంగా ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే రాజాసేబ్ సినిమాలో కూడా రిద్ధి కుమార్ నటించారు. రిద్ధి కుమార్ అనేక చిన్న తెలుగు చిత్రాలలో కనిపించారు. కానీ ఈ చిత్రాలు ఆశించిన వాణిజ్య విజయాన్ని సాధించలేదు. రాజాసేబ్లో తన ఆశలు, కలలు నెరవేరాలని ఈ బ్యూటీ ఆశిస్తోంది. అయితే ఏం జరుగుతుందో చూడాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాల్లో రాజాసాబ్ సినిమా ఒకటి. ఇటీవల వచ్చిన పలు చిత్రాల ఫలితాలతో ప్రముఖ మీడియా బ్యానర్ షాక్ అయ్యింది. రాజాసాబ్ విజయంతో నష్టాలు భర్తీ అవుతాయని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. రాజాసాబ్ దర్శకుడు మారుతి గత కొంతకాలంగా ఎలాంటి సక్సెస్లు లేని సంగతి తెలిసిందే. మారుతి కెరీర్లో ఇంత బడ్జెట్తో సినిమా చేయలేదు. ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తే మారుతి కూడా పానిండియన్ దర్శకుల జాబితాలో చేరిపోయే అవకాశాలున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్, మారుతీలకు భారీగా డబ్బులు వస్తున్నాయనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. రాజాసాబ్ సినిమా కథనం కొత్తగా ఉంటాయని సమాచారం. రాజాసేబ్ సినిమా ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమా కూడా హారర్ జానర్తో తెరకెక్కడం గమనార్హం. మరి రాజాసాబ్తో ప్రభాస్, మారుతి ఎంతవరకు విజయం సాధిస్తాడో చూడాలి.